హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ రెసిపీని తెలుసుకుందాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సూపర్ టేస్టీగా రుచికరంగా ఉంటుంది. రోజు ఒకే టేస్ట్ తో బ్రేక్ఫాస్ట్ చట్నీని తిని బోరు కొట్టి ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా ప్యాన్ లోకి అరకప్పు పల్లీలను తీసుకుని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయండి. అప్పుడే మీకు ఈ చట్నీ నేను చేసినంత టేస్టీగా కుదురుతుంది. పల్లీలను ఇలా 70% వేయించాక పావు కప్పు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకుందాం. అలానే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయించుకుందాం. ధనియాలు వేయడం వలన ఈ చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని తీసుకుందాం. ఇందులో కట్ చేసిన 4 పచ్చిమిర్చీలను వేసి వేయించండి. కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బౌల్లోకి తీసుకున్నాక పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఇదే ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకుని కాస్త ఫ్రై చేయండి. 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకు వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయొచ్చు. ఇలా ఫ్రై చేసిన పోపును చట్నీలో వేసి కలుపుకుందాం. అంతే, టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఓసారి ట్రై చేయండి. ఈ రుచికరమైన చట్నీ కోసమైనా టిఫిన్ తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టైల్లో ఓసారి బ్రేక్ఫాస్ట్ చట్నీని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.